ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఏపీలో సంచలనంగా మారాయి. అందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే సచివాలయం ఐటీ విభాగంలో పోలీసులు తనిఖీ చేయడం, అదే సమయంలో మంత్రుల పేషీల్లోని రికార్డులు, ఫైళ్లను జాగ్రత్త పరచాలి అన్న కీలక ఆదేశాలు ఆసక్తికరంగా మారాయి. ఇందుకే అమరావతిలో ఏం జరగబోతోంది? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో హీట్ పుట్టిస్తోంది. సుమోటోగా స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టాలని కూడా నిర్ణయించింది. ఈ క్రమంలో ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బాంబ్ పేల్చారు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్. ప్రముఖ నాయకుల ఫోన్స్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్కి నాయకత్వం వహించిన సజ్జల రామకృష్ణారెడ్డి. నేనే దానికి ప్రత్యక్ష సాక్షి. నా ఫోన్నే ట్యాప్ చేయించాడు అతను. అతనికి ఏంటి, తనకు నచ్చిన వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినా అది చెప్పడం ముఖ్యమంత్రి గారికి. తనకు ఎవరైతే టార్గెట్ ఉంటాడో అది మామూలు సంభాషణ. నాకేం కాంట్రాక్ట్ లేవు, నాకేం ఉద్యోగాలు లేవు, నాకేం బిజినెస్ లేవు, ఏదో మానవ సంబంధాలు మాట్లాడతాం. అవి కూడా వేరే పార్టీ వాళ్ళతో మాట్లాడాను అనే ఒక కారణం చేత, అకారణం అంటే అతను వేరే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తితో మాట్లాడాననే ఒక కారణం పెట్టి నన్ను రాజకీయంగా అతను వేధించాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరగాలి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మాజీ మంత్రి డొక్కా ఆరోపణలు చేసిన కొద్దిసేపటికే అమరావతి సచివాలయంలోని ఐటీ విభాగంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్టాప్లతో పాటు ఇతర వస్తు సామాగ్రిని పరిశీలించారు. పలువురు నుంచి పెన్ డ్రైవ్లు, డేటా, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. సర్వర్లలో డేటా తొలగించే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణల క్రమంలో ఈ తనిఖీలు జరగడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు రెవెన్యూ శాఖలో కీలక దస్తరాల ప్రాసెస్ నిలిపివేయాలని ఆదేశించారు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ. మంత్రి పేషీలోని రికార్డ్స్, డాక్యుమెంట్స్ జాగ్రత్త పరచాలని సిబ్బందికి సూచించారు. కాంట్రాక్టర్ల నిధుల విడుదల, భూ కేటాయింపు దస్తరాలు నిలిపివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. బదిలీలు, సెలవులపై కూడా నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. అటు సెక్రటరియట్లోని మంత్రుల చేంబర్స్ ని సాధారణ పరిపాలన శాఖ స్వాధీనం చేసుకుంది. మంత్రుల పేషీలోని ఫర్నిచర్, కంప్యూటర్స్ డీటెయిల్స్ ని నమోదు చేసుకున్న జీఏడీ అధికారులు లెక్కలు సరిపోల్చుకున్నారు. వ్యక్తిగత సామాగ్రి సచివాలయం నుంచి బయటకు తీసుకెళ్లేందుకు బిల్లులు చూపించాలని అధికారులు స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. మరోవైపు కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు మాత్రం ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి.